వేదిక మీద పెద్దలు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగి మాదిగా సామాజిక అంశం ముందుకొచ్చినప్పుడు గట్టిగా అసెంబ్లీలో పోరాటం చేసిన పెద్దలు మోత్పల్లి నరసింహులు గారు, అదేవిధంగా అన్న గజ్జల కాంతం గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరూ, మీ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు. సరే, ఇవాళ తెలంగాణ ప్రాంతంలో, అటు ఆంధ్ర రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదిగల పరిస్థితి ఎంత ప్రశ్నార్థకంగా ఉంది అనేది మనం అందరం ఈ 10 ఏళ్ల కాలంలో కళ్ళారా చూస్తూ ఉన్నాం. దీనికి కారణాలను సీరియస్గా అన్వేషించుకోకపోతే, పరిశీలించుకోకపోతే భవిష్యత్తులో ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి చైతన్యం వచ్చిన తర్వాత ఆ చైతన్యం, పోరాటం, చైతన్యం రెండు కలిసి మన హక్కుల్ని సాధించుకొని ఆ తర్వాత సామాజిక సంపదలో మన వాటాని పొందే వైపుగా ప్రయాణం ఉండాలి. కానీ చైతన్యం ఒకసారి వచ్చి ఏ హక్కులు సాధించుకోకుండా, సామాజిక సంపదలో వాటా సాధించుకోకుండా వెనక్కి వెళ్ళిన సందర్భాలు భారతదేశ చరిత్రలో చాలా తక్కువ కనిపిస్తాయి. మీరు చూడండి, ఏ ఉద్యమం అయినా సరే దేశంలో కులం పేరు మీద జరిగిన ఉద్యమాలు, ప్రాంతాల పేరు మీద జరిగిన ఉద్యమాలు, ఉపకులాల పేరు మీద జరిగిన ఉద్యమాలు, లేదా ఆర్థిక రాజకీయ సమస్యలను ఆధారం చేసుకొని జరిగిన ఉద్యమాలు, అవి చాలా చైతన్యం ఇస్తాయి. ఆయా వర్గాలు, ఆయా ప్రజా సమూహంలో చైతన్యాన్ని ఇస్తాయి. చైతన్యం ఇవ్వటమే కాకుండా ఒక అడుగు నుంచి మరో అడుగుకు ముందు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. అది రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోరే వైపుగా ప్రయాణం చేస్తారు పోరాటం చేసిన వర్గాలు, సమూహాలు. ఎప్పుడైతే రాజకీయ ప్రాతినిధ్యం మనం పొందుతామో ఆ తర్వాత సహజంగా సంపదలో కూడా మనకు వాటా వస్తుంది. కానీ విషాదం ఏమిటంటే 30 ఏళ్ళ ఉద్యమంలో, ఎంఆర్పిఎస్ ఉద్యమంలో, మాదిగ దండోర ఉద్యమంలో మాదిగ కమ్యూనిటీ చాలా చైతన్యవంతంగా ముందుకొచ్చి ఈ తెలుగు నేల మీద ఉన్న రాజకీయాలని శాసించింది ఒకప్పుడు. దానికి పెద్దలు నరసింహులు గారి మనకు సాక్ష్యం. తన వెనక ఒక బలమైన కమ్యూనిటీ ఉన్నది, ఒక పెద్ద ఉద్యమం నడుస్తున్నది కనుక ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడినా మీలో చాలా మందికి తెలుసు. వర్గీకరణ జరగడానికి ముందు జరిగిన ప్రాసెస్లో అసెంబ్లీ స్పీకర్ను, ఎమ్మెల్యేలను నిలదీసి నిండు సభలో మన అమ్మాయిలు కరపత్రాలు పంచడం కోసం అసెంబ్లీలోకి పోయినప్పుడు ఆ అసెంబ్లీలోకి దూసుకెళ్ళి కరపత్రాన్ని వెదజల్లిన తర్వాత మన అమ్మాయిని పట్టుకొని కొడుతూ ఉంటే పోలీసులు నిండు అసెంబ్లీలో సభ్యుల ముందు కొడుతూ ఉంటే ఎవరు నోరు ఉండి మాట్లాడకపోతే అప్పుడు ఆయన మాట్లాడి అడ్డుపడి ఆ పిల్లల్ని పోలీసు నుంచి రక్షించి బ్లాక్ సెట్ వేసుకొని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన వెనక అంత పెద్ద ఉద్యమం వెనక ఉంది అని ఒక నమ్మకంతో, రేపు నాకేమైనా సరే నా ప్రజలను కాపాడుకుంటారనే నమ్మకంతో, విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఆయన పోరాటం చేశారు. ఆయనతో పాటు ఉన్నటువంటి తన సోదరులందరూ కలిసి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలదీయటం మూలంగా కొద్ది రోజులైనా వర్గీకరణ సాధించుకోగలిగారు. ఆ హక్కును పొందారు కొద్ది రోజులైనా. నిజంగా హక్కును పొందినటువంటి మొదటి వరుసలో ఉన్నటువంటి వారిని నేను. ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత జాబులు పొందిన, ప్రొఫెసర్ జాబులోకి వచ్చినటువంటి ఒక 2-3లో నేను ఒకటి. అంటే అంత పెద్ద ఉద్యమం నడిచింది. మరి ఆ ఉద్యమం నడిచిన తర్వాత ఆ రోజుల్లో ముఖ్యమంత్రులను శాసించిన కమ్యూనిటీ కదా ఇది. ముఖ్యమంత్రులు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ మాదే కమ్యూనిటీని విస్మరించి పనిచేసే పరిస్థితి లేదు. సోదర కమ్యూనిటీ జనాభా ఎంత ఉందో వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు, మాదిగ కమ్యూనిటీకి ఎన్ని సీట్లు రావాలో ఈ జనాభా ప్రాతిపదికన అన్ని సీట్లు కేటాయించి తెచ్చుకున్నట్లు. నామినేటెడ్ పోస్టులో కూడా ఆ దామాష ప్రకారం
పొందిన సందర్భం ఉన్నది. మరి ఇదంతా ఈ వైభవం అంతా ఎడిపోయింది. దీనికి కారణం ఏంటి? జనాభా 12% ఉన్నదనేది వాళ్ళకి తెలియదా? ఉద్యమం చేసినటువంటి వాళ్ళని తెలియదా? తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నాయకుడు పెడమర్తి రవి అనే విషయం తెలియదా? విద్యార్థి జేఏసీని నడిపి ఆర్ట్స్ కాలేజీని ఉద్యమ కేంద్రంగా నడిపిన సందర్భంలో నాయకత్వం ఇచ్చినటువంటి ఆయన తెలియదా? అట్లే ప్రజా సంఘాల జేఏసీకి కాంతమన్న ఉన్నాడని తెలియదా? ఇవన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసి కూడా మరి కళ్ళు మూసుకున్నారా? ఇన్నాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేసింది? అణిచివేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అణిచివేస్తుంది. మీకు భ్రమలు ఉన్నాయేమో నాకైతే తెలియదు, ఎందుకంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నేను ఏ పార్టీ కార్యకర్తను కాదు. నేను ఒక చదువరిగా, ఒక టీచర్గా నా అభిప్రాయాన్ని నేను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాను. అది కేసీఆర్ ఉన్నప్పుడు వ్యక్తం చేశాను. కేసీఆర్కు బాధ అనిపించినా, ఆయన ఇబ్బంది పడినా మనకేం సమస్య లేదు. ఆయన కేసు పెట్టినా జైలుకు కూడా వెళ్ళాం. అదే పెద్ద విషయం కాదు. రేపు రేవంత్ రెడ్డి కేసు పెట్టినా జైలుకు వెళ్తాం, దానికి సిద్ధమే. కానీ న్యాయం మాట్లాడవలసి వచ్చినప్పుడు నిక్కచ్చిగా ఉండవలసిందే. దయచేసి మీరు భ్రమల్ని వదిలేసుకోండి. కాంగ్రెస్ పార్టీలో భ్రమల్ని వదిలేసుకోండి. భ్రమలు ఉన్నంత కాలం మనల్ని భ్రమంలో ఉంచి వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తారు. మీకు పదవులు ఎట్లా వస్తాయనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో ఆలోచించుకోండి. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కాదని ఈయన మాదిగలకి ఏమైనా చేయగలరా? లేదు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, కేంద్రంలో ఉన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాదని, ఇక్కడ ఆ కుటుంబాన్ని కాదని ఆయన ఏమన్నా చేయగలరా? 2 కుటుంబాలు, ఒకటి గుడిసెల కుటుంబం, ఇంకొకటి మల్లు కుటుంబం. ఈ 2 కుటుంబాలని కాదని మీకేమైనా ఇస్తాడనే భ్రమలు మీకు ఉన్నాయా? ఉంటే వదిలేసుకోండి. మనకి ఎప్పుడు ఇస్తారంటే ఫీల్డ్లో మనకి బలం ఉందనుకున్నప్పుడు, ప్రజలు మన వెనక ఉన్నారనుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే మన వైపు చూస్తాం. ఫీల్డ్లో వాళ్ళ వైపు వాళ్ళ ప్రజలు ఉన్నారో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళ కోసం లాబీ చేసే నాయకులు వాళ్ళు ఉన్నారు. మీకోసం లాబీ చేసే నాయకుడు ఎవరైనా ఒక్క మాదిగ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో రవి కోసమో, రాధిక కోసమో, లేకపోతే సార్ కోసమో, కాంతమ్మ కోసమో మాట్లాడటం ఎవరు ఉన్నారు? అరే మా బిడ్డకి ఎందుకు ఇవ్వలేదా కొట్లాడేది అని అడిగినోడు ఎవరైనా ఉంటే చెప్పండి. మరి ఆ రోజు కాస్త వీళ్ళు ఉన్నారు కనుక, ఈ పెద్ద మనుషులు మంద జగన్నాథం గారు ఈయన ఉన్నారు కనుక, అరే మా ప్రజలు ఇంతమంది ఉన్నారయా, మా ప్రజలకు కావాలని కొట్లాడే అవకాశం ఉంది, క్యాబినెట్లో కొట్లాడే అవకాశం ఉంది, పార్టీ మీటింగ్లో కొట్లాడే అవకాశం ఉంది. వాళ్ళు కొట్లాడగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకుడు, ఉట్టి నాయకులు కాదు. వాళ్ళు ఏదో ఎవరో దయా దాక్షిణ్యాల మీద పార్టీలోకి వెళ్ళి పదవులు తెచ్చుకున్నారు కాదు కదా. వాళ్ళు గ్రాస్ రూట్ నుంచి ఎదిగినటువంటి వాళ్ళు, దళిత పోరాటంలో ఎదిగి అక్కడికి వెళ్ళింది కనుక వాళ్ళు అదే స్పిరిట్తో కొట్లాడేది కనుక మనకు తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఆ కాస్త ప్రాతినిధ్యం దొరికి. కనుక ఇప్పుడు అక్కడ కొట్లాడే నాయకులు లేరు, మనకి ఇచ్చే నాయకులు లేరు, మనకు బలము లేదు. కులబలం ఉంది. మరి కులబలం ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం సరిగ్గా మళ్ళీ ప్రశ్న వేసుకొని అక్కడికి రావాలి. నా వరకు నేను ఏమనుకుంటానంటే, మీరు ప్రఫుల్ల కుమార్ మనంతా ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ఈ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. జార్ఖండ్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవి ప్రాంతీయ ఉద్యమాలు. కుల ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు కూడా చూడండి మీరు. జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ ఉద్యమం నడిపాడు. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో క్యాస్ట్ బేస్డ్ ఉద్యమాలు కూడా జరిగాయి. క్యాస్ట్ బేస్డ్ ఉద్యమాలు జరిగినటువంటి వాళ్ళు కూడా ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మన దగ్గర క్యాస్ట్ బేస్డ్ ఉద్యమం జరిగి ఇక్కడ ఈ ప్రాంతంలో ఏమి సాధించుకోలేక మళ్ళీ ఇప్పుడు మన హక్కుల గురించి మాట్లాడే దగ్గరికి వచ్చాం. అంటే 30 ఏళ్ల కింద మనం ఏం మాట్లాడము, ఇప్పుడు మనం ఇప్పుడు అది మాట్లాడతాం. రేపు ఉద్యోగాలు నిండుతాయి. ఉద్యోగాలు ఫిలప్ అయితే అనుకోండి, నోటిఫికేషన్స్ వచ్చి ఈ ఉద్యోగాలు ఎవరు వస్తారో చూడండి. మీరు మరి అవే అంటూ ఉంటాడు, అన్న తెలంగాణ వచ్చింది కదా అన్న వర్గీకరణ ఎందుకన్నా. నేను మొన్న 9,000 ఉద్యోగాలు ఫిల్ అయ్యే దగ్గర బోర్డుకు చైర్మన్ ఉన్నాను. నేను 9,000 ఉద్యోగాల్లో కనీసం ఒక 4,000 ఉద్యోగాలు ఫిలప్ అయ్యే బోర్డుకు నేను చైర్మన్ ఉన్నాను. చూశాను నేను ఎవరెవరు వస్తున్నారు. రవి చెప్పేది నిజమేనా, కరెక్టేనా, మా దగ్గరకే వస్తాయని, ఇక్కడ వర్గీకరణ అవసరం లేదా చూశాను ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు.
పిల్లలు ఎవరెవరు వస్తున్నారు? డిగ్రీ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్, పీజీటీ, టీజీటీ, గురుకులాల్లో మన ఫిలప్ అయినాయి 9,000 పోస్టులు వస్తే అందులో 4,000 పైన ఫిలప్ అయినాయి. లేదు, మొత్తం మన సోదర కమ్యూనిటీ. రవి చెప్తున్నట్టుంది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని జనరేషన్స్ చదువుకొని వచ్చారు. ముందుకు జనరేషన్స్ చదువుకొని వచ్చి ఉద్యోగాల్లోకి వచ్చి వాళ్ళ పిల్లలు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వర్గీకరణ ఫలితం అందినటువంటి నేను అందుకున్నా, మొదటి వర్షం నేను అనుకుందాం. ఇప్పుడు నా పిల్లలు ఇంకా స్కూల్లోనే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉద్యోగాల్లోకి వచ్చే స్థాయిలో లేరు. వాళ్ళు 4-5 జనరేషన్ ముందున్నారు కనుక డిఎల్ రాసినా జేఎల్ రాసినా వాళ్ళే ముందుకు వస్తున్నారు అక్కడ. కనుక వాళ్ళు వర్గీకరణ కావాలని మనం 30 ఏళ్ల కింద అడిగిన డిమాండ్ దగ్గర మళ్ళీ మనం మా మాట మాకు కావాలని అడుగుతున్నాం. ఆ రోజు సుగ్రకుమార్ని ఎక్కడో ఉన్నటువంటి సుగ్రకుమార్ని తీసుకొచ్చి నిలబెట్టారు సార్ వారు. ఏం ఆయన రాజకీయాలు కదా, కింద నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చిందా? ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ కావాలంటే వెతికి 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 పట్టుకొచ్చా నిలబెట్టి గెలిపియరే. మరి అట్లాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే మన వెనుక ఒక పెద్ద ఉద్యమం నడిచింది. ప్రజలు ఊరుకోరు అనే ఒక స్థితి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు జాగ్రత్తగా, మిత్రులారా చాలా జాగ్రత్తగా మనల్ని దెబ్బ కొట్టారు. 10 ఏళ్ల నుంచి దెబ్బ కొట్టారు. ఎందుకు దెబ్బ కొట్టారంటే మీరు మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని చూస్తే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమంలో నాయకత్వ స్థానంలో మన వాళ్ళు ఉన్నారు. ప్రతి చోట జేఏసీ కింద గ్రామ స్థాయిలో జేఏసీ ఏర్పడిన కావచ్చు మొదలు పెట్టి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు. కనుక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా తెలంగాణలో రాజకీయ అధికారం అడుగుతారని వాళ్ళకి భయం ఉండింది. ముఖ్యంగా కేసీఆర్కి ఆ భయం ఉంది. కేసీఆర్ గారికి ఆ భయం ఉండటం కూడా ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ఆయన మాదిగ కమ్యూనిటీని అణిచివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు. 10 ఏళ్ల కాలంలో మీరు కేసులకు గురై జైలుకు వెళ్ళినటువంటి లిస్టం తీయండి. దళిత కమ్యూనిటీలో ఎక్కువగా మావోయిస్టుల పేరు మీద వెళ్ళిన వాళ్ళు మాదిగ కమ్యూనిటీలోనే ఉన్నారు, లేదా దండోల పేరు మీద వెళ్ళిన వాళ్ళు ఎట్లా మాదిగ కమ్యూనిటీ, ఇంకా ఇతరుల పేర్ల మీద ఉద్యమాల పేరు మీద వెళ్ళిన వాళ్ళు మాదిగ కమ్యూనిటీలో కేసులు పెట్టారు, పదవులు ఇవ్వలేదు, అవమానపరిచారు. ఇది 10 ఏళ్ళు జరిగింది. జరిగిన తర్వాత రెండో ఎత్తుగాడు ఏం చేశాడంటే మన మధ్యన ఐక్యమత్యం లేకుండా దెబ్బ కొట్టాడు. చాలా జాగ్రత్త, ఒకరికి ఒకరికి పడకుండా, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేటట్టు ఉమ్మడిగా ఉండే పెద్ద కమ్యూనిటీని చీల్చి ఎక్కడికక్కడ ఒక నాయకుడు మాట్లాడగానే ఇంకొక నాయకుడు ఆ నాయకుడు కౌంటర్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఎప్పుడైనా కౌంటర్ చేసుకున్నారో నాకు తెలియదు, పెద్దవారు ఉన్నారు మీరు చెప్పాలి వస్తుంది సార్. వాళ్ళ కమ్యూనిటీలో ఒక మినిస్టరో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీఓ మాట్లాడితే మళ్ళీ ఆయన కౌంటర్ చేసేవాడు బయట ఎవరన్నా కనిపిస్తాడంటే ఎవడు కనిపించే దాఖలా లేదు. ఒక 10-12 సంఘాలు, ఒక డజన్ సంఘాలు ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరినీ అన్ని సంఘాలని ఒక రోజు ఒక దగ్గర కూర్చోబెట్టాడు. మనము చీలిపోయి ఉన్నంత కాలం మన గొంతు బలహీనంగానే ఉంటుంది. మనం ఐక్యమైనప్పుడు మన గొంతు బలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఐక్యమవుతున్నామనే సంకేతాలు బయట వస్తాయో మీ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు కావలసిన ఖచ్చితంగా మీ ప్రాతినిధ్యాన్ని మీకు కల్పిస్తారు. మొదలు ఆ ప్రయత్నం చేయడానికి మనం కాస్త పూనుకుందాం. పెద్దల నాయకత్వంలో ముందుకు వెళ్తే నేను కూడా వారితో పాటు ఉంటాను. ఇది సామాజిక న్యాయాన్ని సాధించుకునే ఒక డిమాండ్. ఇదేని కులపరంగా నేను ఈ కులంలో పుట్టాను కనుక నేను ఈ పని చేయటం కాదు. సమాజంలో ఒక పౌరుడిగా ఇది బాధ్యత. ఈ బాధ్యతని మనం నిర్వర్తించి కామన్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని ఆ కామన్ ప్రోగ్రామ్ ద్వారా అందరం ముందుకు వచ్చి మళ్ళొక్కసారి మన బలాన్ని చూపించకపోతే, మన శక్తిని చూపించకపోతే కొన్ని కాలాల పాటు ఇంకా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు ఇంకా చాలా రోజులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఆ నష్టాన్ని నివారించడానికి ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రయత్నాన్ని మొదలు పెట్టడానికి మిత్రుడు పెడమర్తి రవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు అతనికి అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను.